శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఉడతా భక్తి, ఆ భక్తికి కారణమైన పూర్వజన్మ. ఉడతా భక్తి అనే పదం మన రోజువారీ సంభాషణలోనూ వింటుంటాం. మనం చేసే చిన్న సహాయం పెద్దదిగా కాకపోయినా ప్రేమతో చేసినదే అయితే దానికి అంతరార్థం ఉంటుంది. ఆ భక్తి మూలం రామాయణంలోని ఉడత కథ. సేతుబంధన సమయంలో వానరసేన పెద్ద పెద్ద రాళ్ళు మోస్తుండగా ఒక చిన్న ఉడత కూడా తనంతట తానుగా ఇసుక రేణువులను రోలుతూ రామకార్యానికి తోడ్పడింది. ఆ చిన్న సహాయం చూసి శ్రీరాముడు హర్షించి తన చేతులతో దాన్ని నిమిరాడు. ఆ సమయంలో పడిన రాముని వేలముద్రలు నేటికి ఉడతల వీపుపై కనిపిస్తాయనే విశ్వాసం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ ఉడతకు ఆ భక్తి ఎలా కలిగింది? ఆ చిన్న జీవికి రామకార్యానికి సహాయం చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అద్భుత రామాయణం ప్రకారం అది ఆ ఉడత పూర్వజన్మలో చేసిన పాపానికి పశ్చాత్తాపానికి ఫలితం. పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణ కుమారుడు విద్యలన్నీ నేర్చుకుని తిరిగి స్వగ్రామానికి చేరాడు. తన పాండిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజలు అతని తండ్రిని పొగడటం మొదలుపెట్టారు. కానీ తండ్రి ఎప్పుడు వినయంగా, ఇంకా నా కుమారుడు చిన్నవాడు, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పేవాడు. ఆ మాటలు కుమారునికి గుచ్చుకున్నాయి. తండ్రి ఉన్నంత వరకు నన్ను ఎప్పటికీ చిన్నవాడిగానే చూస్తారు అన్న దురాలోచనతో తండ్రి చనిపోతే బాగుంటుందని అనుకున్నాడు. ఒకరోజు తండ్రి ఇంటి లోపలికి వస్తుండగా కర్రతో కొట్టేశాడు. గాయపడి తేరుకున్న తండ్రి, నీకు ఎంత జ్ఞానం ఉన్నా వివేకం లేకుండా దుర్మార్గం చేశావు, క్రూర మృగంగా పుడతావు అని శపించాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు తన తర్వాతి జన్మలో పెద్ద పులిగా పుట్టాడు. కాలక్రమేణా తన తండ్రి ఒకరోజు అడవిలో ప్రయాణిస్తుండగా అతనిపై దాడి చేశాడు. తండ్రి అప్పుడు అన్నాడు, ఇంకా క్రూరత విడవలేదా? ఇక ముందు ఎవరికి హాని చేయని ఉడతగా పుడతావు అని మరలా శపించాడు. అప్పుడు పులికి పూర్వజన్మ జ్ఞానం మేల్కొంది. తండ్రి పాదాల వద్ద పడి క్షమించమని ప్రార్థించాడు. దయతో తండ్రి అన్నాడు, నీవు ఎవరికి ఉపకారం చేయకపోయినా ఏదో ఒక రోజు పక్కవారికి చిన్న సహాయం చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు, నీ శాపం తీర్చబడుతుంది. ఆ తర్వాత ఆ ఆత్మ ఉడతగా పుట్టి సముద్ర తీరంలో సంచరిస్తూ జీవించింది. రాముడు సేతుబంధనలో ఉండగా తన శక్తి కొలది ఇసుకను మోసింది. ఆ చిన్న సేవకు ప్రతిఫలంగా రాముడు తన చేతులతో దానిని నిమిరాడు. అది ఆ బ్రాహ్మణ కుమారుని విమోచన క్షణం. ప్రహ్లాదుడేపాటి పైడి కానుకలిచ్చి మదగజం బెన్నిచ్చి మోక్తికమలు, నారదుండేపాటి నగలు రత్నమ్ములిచ్చి ఘన విభీషణుడేమి కట్నమిచ్చే, ఉడతా నీకేపాటి యూడిగంబలు చేసి అయినా నీవు అందరినీ రక్షించితివే. దయామయుడు, నిన్ను పొందటానికి పెద్ద బహుమతులు అవసరం లేవు.